ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హృదయం యొక్క తలంపును ఆలోచనలు శోధించుచున్నది. ఈ పత్రిక ప్రధానంగా యూదా క్రైస్తవులకు రాయబడింది. వారు పడుతున్న హింసల కారణంగా వెనుకంజ వేసి యూదుల ధర్మాచారం వైపు తిరిగి వారు వెళ్తూ ఉన్నారు. దేవుని వాక్యం మన హృదయాలను పరీక్షించే తీర్పుదారిగా చూపబడింది. దేవుని వాక్యం జీవం గలది, మన జీవితాలలో పనిచేస్తుంది, జీవితాలను మార్చగలదు, బలహీనులను బలవంతులను చేస్తుంది. వాక్యము రెండంచుల వాడిగల కత్తి కన్నా పదునైనది, అనగా వాక్యము లోపల దాగి ఉన్న పాపమును, అపవిత్రమైన ఆలోచనలను కోసి పడేస్తుంది. ఇదే వాక్యము ఎవరు చూడలేని హృదయ అంతరంగము, అందులో ఉన్న తలంపులు, ఆలోచనలను శోధించి దేవుని చిత్త ప్రకారం చేయుటకు, నడుచుటకు హృదయాన్ని సిద్ధపరుస్తుంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా వాక్యము అగ్నివలను బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా? ఈ వచనం వాక్యం ఎంత శక్తి గలదో మనకు వివరిస్తూ ఉంది. 119వ సంకీర్తన 105వ చరణం. శక్తిగల వాక్యము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానికి లోబడి జీవించేవారి జీవితాలకు, వారి మార్గాలకు దీపముగా ఉండి దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడిపించేదిగా ఉంటుంది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో. అంతేకాక ఇదే వాక్యం మనలో ఉన్న తప్పులను మనకి తెలియజేసి మనలను ఒప్పింపచేసి దేవునికి లోబడి జీవించేలా చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసులు ఈ లోకంలో ఆత్మీయ యుద్ధంలో దేవుని వాక్యం ఒక ప్రధానమైన ఆయుధంగా ఉండి మన ఆత్మలను రక్షిస్తుంది. ఈ వాక్యం పాపాన్ని తొలగిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది, బలహీనంగా ఉన్న వారిని బలపరిచి, నిరాశలో ఉన్న వారికి వెలిగించి, సాతాను చేసే దాడులకు, పాపం ప్రేరేపించే ఆకర్షణలకు మనం ఎదురు నిలబడే ఆయుధం వంటిది. ఇవన్నీ మన సొంతం అవ్వాలి అంటే వాక్యమునకు లోబడి జీవించాలి. ఆమేన్.